హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఓకే, మనం ఈరోజు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంకా లాస్ట్ పార్ట్ ఇది వీడియో సిరీస్లో మనం ఆల్మోస్ట్ మేజర్ టాపిక్స్ అన్ని కవర్ చేసాము. ఇప్పుడు టైం పీరియడ్ వచ్చేసి 1939 నుంచి 1955 వరకు ఏమేమి జరిగింది అని చెప్పేసి మొత్తం చూద్దాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ రెడీ. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఎప్పుడు 1939 టు 1955 వరకు పార్ట్ 1 చేసాం ఇందాక. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద జనరల్ ఎలక్షన్స్ విచ్ లీడర్ ఫ్రమ్ తెలంగాణ పోల్డ్ మోర్ ఓట్స్ దాన్ నెహ్రూ? ఇక్కడ చూసారా, తెలంగాణలో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు. ఓకే, ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి అదొక టైం పీరియడ్, అది ఆ క్వశ్చన్ కూడా వస్తుంది, బట్ చెప్తున్నాను. 1951 టు 52 మధ్యలో ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 51 to 52 ఇండిపెండెంట్ ఇండియా టైంలో జరిగింది. ఓకే, సో అప్పుడు ఆ ఎలక్షన్ రిజల్ట్స్లో నెహ్రూ కంటే ఒక తెలంగాణ నుంచి ఒక వ్యక్తికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. ఆయనే ఫస్ట్ పార్లమెంట్లో ఎంటర్ అయ్యారు. ఎవరు అతను? రవినారాయణ రెడ్డి. ఓకే, అది గుర్తుంచుకోండి. టంగుటూరు ప్రకాశం పంతులు కూడా ఫస్ట్ కాంగ్రెస్ సీఎం ఏదో ఉంది, మరి మొత్తానికి నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆయన గురించి. ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్ అని తెలుసు, తెలుగు నుంచి ఆంధ్ర కేసరి అని పిలుస్తారు ఆయన్ని, ఆంధ్ర కేసరి. ఈ క్వశ్చన్ మ్యాక్సిమం రాకపోవచ్చు, బట్ మన తెలుగుడు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఆంధ్ర కేసరి అని పిలుస్తారు ఆయన, టంగుటూరు ప్రకాశం పంతులు గారిని. ఆయన ఫస్ట్ సీఎం, మొత్తానికి మినిస్టర్ ఏదో చేశారు ఆయన, ఫస్ట్ మినిస్టర్ ఏదో మొత్తానికి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అది కూడా తెలుసుకుందాం, బట్ గ్రూప్స్లో పనికి రావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్స్లో. సో ఫస్ట్, కానీ నెహ్రూ కంటే ఓట్స్ తెచ్చుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే రవినారాయణ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ, అది గుర్తుంచుకోండి. ఓకే, చూడండి, ద ఫస్ట్ ఓట్ ఆఫ్ ది ఎలక్షన్ వాజ్ క్యాస్ట్ ఇన్ చీనీ ఇన్ హిమాచల్ ప్రదేశ్. రవినారాయణ రెడ్డి, తెలంగాణ లీడర్, వాజ్ ద ఫస్ట్ టు ఎంటర్ పార్లమెంట్ ఆఫ్టర్ రిజల్ట్స్. హీ సెక్యూర్డ్ మోర్ ఓట్స్ దన్ నెహ్రూ ఇన్ హిస్ కాన్స్టిట్యూన్స్. ఓకే, ఫస్ట్ ఓటు ఏ ప్లేస్లో జరిగింది అని అంటే చీనీ హిమాచల్ ప్రదేశ్ అనే దాంట్లో ఫస్ట్ ఓట్ జరగడం, ఎలక్షన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట, ఓటు క్యాస్ట్ చేయడం అనేది. ఓకే, బట్ ఎలక్షన్గా ఓవరాల్గా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్స్ తెచ్చుకున్న రవినారాయణ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ, గుర్తుంచుకోండి. ఓకే, the state's reorganization commission that later recommended linguistic reorganization approach appointed was in. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? ఓకే, 1951, 53, 55. ఓకే, the state that later recommended linguistic reorganization was appointed in ఎప్పుడు? ఓకే, మనకి ఫస్ట్ ఏపీ స్టేట్ ఎప్పుడు ఫార్మ్ అయింది అంటే మెడ్రాస్ నుంచి విడిపోయి 1953లో ఏపీ స్టేట్ స్టార్ట్ అయింది. ఓకే, 1952లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష స్టార్ట్ చేసి చనిపోవడంతో 1953లో స్టేట్ ఫార్మ్ అయింది. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ 1950లో ఏం జరిగింది అని అంటే ప్లానింగ్ కమిషన్, PLANNING, ప్లానింగ్ COMISSI1, 1950లో ప్లానింగ్ కమిషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ కాన్స్టిట్యూషన్ కూడా 26th January 1950లో మనకి కాన్స్టిట్యూషన్ కంప్లీట్లీ ప్రతి లెవెల్లోనూ కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1949 నుంచి అడాప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే 26th January 1950కి మొత్తం అంతా ఇంకా ప్రతి లెవెల్లోనూ గవర్నమెంట్ అనేది పూర్తిగా కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసేసింది అనమాట. ఓకే, 1951 to 52లో జనరల్ ఎలక్షన్స్ 51 to 52. ఓకే, 53, 55. 55లో అయ్యే ఛాన్స్ లేదు లింగ్విస్టిక్ అనేది. 53లో వచ్చేసి ఏపీ స్టేట్ ఫార్మ్ అయింది. ఏపీ స్టేట్ అనేది 53లో ఫార్మ్ అయింది కాబట్టి, సో 51 to 52 నాకు తెలిసి లింగ్విస్టిక్ కమిషన్ ఆడే ఉంటుంది. సో 50B అనుకుంటున్నాను నేను. ఆన్సర్ చూద్దాం ఏమవుతుంది అని. ఆన్సర్ వచ్చేసి C. ఓకే, 53లో స్టార్ట్ అయింది. ఓకే, డిమాండ్స్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్ గ్రూ స్ట్రాంగర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ద గవర్నమెంట్ అపాయింటెడ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953. ఓకే, B కాదు, నేను ఇక్కడ పప్పులో కాలేసా, నాకు -3 మార్క్స్ పడతాయి. నేను ఇంత క్యాలిక్యులేషన్ చేసి కూడా పప్పులో కాలేసా చూడండి, జస్ట్ గుర్తుంచుకోకపోవడం వల్ల. ఏపీ స్టేట్ అనేది 1953లో ఫార్మ్ అయితే ఈ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ అపాయింట్ అయింది 1952లో అయ్యి ఉంటుందిలే, ముందు అయ్యి ఉంటుంది, దానికంటే ముందు అయ్యేది అనుకున్నా, కాదు, ఆ ఇయర్లోనే అయ్యింది. ఆ ఇయర్లోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఫార్మ్ అయింది. ఓకే, ఇట్ రికమెండెడ్ లెట్ టు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956. ఓకే, దీని యొక్క రికమెండేషన్ నుంచి 1956లో ఇంకోటి వచ్చింది. ఓకే, ఆ తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పొట్టి శ్రీరాములు ఈజ్ ఫైనల్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఫర్ ఎ సపరేట్ ఆంధ్ర స్టేట్ అండ్ 19th October 1952 డైడ్ ఆఫ్టర్. ఓకే, 1952లో ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఓకే, మనం ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నాం? 1950లో వచ్చేసరికి ప్లానింగ్ కమిషన్ అనేది ఉంది. ఓకే,
1951-52లో ఏం జరిగింది? ఎలక్షన్స్ జరిగినాయి. ఫస్ట్ ఇండిపెండెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, తర్వాత 1953లో ఏమైంది? స్టేట్ రీఆర్గనైజేషన్ అయింది. ఆ తర్వాత అందులోనే ఏపీ స్టేట్ కూడా మద్రాస్ నుంచి విడిపోయి కొత్తగా తెలంగాణలో మెర్జ్ అయ్యి ఏపీ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఫార్మ్ అయింది. ఓకే, బట్ 1952లో పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. పొట్టి శ్రీరాములు గారు ఫాస్ట్ అంటూ డెత్ గుర్తుంచుకోండి 1952లో. ఓకే, మేజర్ మన ఇందాక పప్పులో 1953లో కామేశాం కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఇది బాగా ఇంపార్టెంట్. ఓకే, 21 డేసా 31 డేసా 40 డేస్ అంటే డి 56 నుంచి 58 డేస్ మధ్యలో ఆయన నిరాహార దీక్ష చేసి చనిపోయారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి 1952 అబౌట్ 56 డేస్. హిస్ డెత్ స్పార్క్డ్ ఇంటెన్స్ ప్రొటెస్ట్ అక్రాస్ ఆంధ్ర రీజన్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇమీడియట్ అవుట్కమ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు's డెత్ వాస్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణ ఇన్ 1952. ఓకే, 1952లో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అవ్వలేదు, సో ఏ అనేది కాదు. ఓకే, అనౌన్స్మెంట్ ఆఫ్ సపరేట్ ఆంధ్ర స్టేట్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ మద్రాస్ స్టేట్. ఓకే, క్రియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది క్రియేట్ అవ్వాలి, ముందు నుంచి ఉంది. అబాలిషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఇవ్వండి, ఇది కూడా కాదు, ఈ రెండు కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి, అనౌన్స్మెంట్ ఆఫ్ సపరేట్ స్టేట్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ మద్రాస్ స్టేట్. అనౌన్స్ చేశారు కానీ ఫామ్ చేయలేదు. ఓకే, 1952లో. ఓకే, అదే రాశాడు. ద ఆంధ్ర స్టేట్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 1953. ఆంధ్ర స్టేట్ వాస్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఆఫ్ ద మద్రాస్ స్టేట్. దిస్ బికేమ్ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే, అది గుర్తుంచుకోండి. ఆంధ్ర స్టేట్ ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్లీ కేమ్ ఇన్ టు బీయింగ్ ఆన్. ఓకే, 1953 1 October 1953. బి, ఆన్సర్ వచ్చేసి బి. ఇట్ ఇంక్లూడెడ్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ మద్రాస్ స్టేట్. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ పాపులర్లీ రిగార్డెడ్ యాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూ టు హిస్ సాక్రిఫైస్ ఫర్. ఇంకెవరు? పొట్టి శ్రీరాములు గారు. బి, ఇంకా ముందు వెనక ఆలోచించిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు చనిపోయారు? 1952లో చనిపోయారు. ఓకే, ఆంధ్ర స్టేట్ వాస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ విచ్ ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్? హైదరాబాద్ స్టేటా, బాంబే స్టేటా, మద్రాస్ స్టేట్. సి. ఓకే, అది మనందరికీ తెలిసిందే. ద పంచశీల్ 5 ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ఫుల్ క్వశ్చన్ వర్ ఫస్ట్ ఫార్మల్లీ కోడిఫైడ్ ఇన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇన్. ఓకే, ఎప్పుడు జరిగింది? ఓకే, 1950, 52, 54, 56. ఓకే, 54లో పీస్ఫుల్ పంచశీల్ అగ్రిమెంట్ అనేది ఇండియాకి చైనాకి మధ్య జరిగింది. పిఎం ఎవరప్పుడు? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెహ్రూ గారు అప్పుడు. ఓకే, పంచశీల్ వాజ్ ఆర్టికలేటెడ్ ఇన్ 1954 Sino Indian Agreement on Tibet Trade and Intercourse. Okay, the agreement was signed on Beijing in 1954, 29th April 19. It set out 5 principles like mutual respect and non-interference. Okay, these became important pillars of India's early foreign policy. Next question, who signed the Panchasheel Agreement on behalf of 1954? ఇంకెవరు? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గుర్తుంచుకోండి. ఓకే, హిస్ చైనీస్ ప్రీమియర్ జో ఎనాని వర్ సెంట్రల్ టు 1954 అగ్రిమెంట్. ఓకే, ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. 1950లో ఫస్ట్ ఏం జరిగింది? ప్లానింగ్ కమిషన్ అయింది. 1951లో 51 to 52లో ఏం జరిగింది? ఎలక్షన్స్ పొట్టి శ్రీరాములు గారి ఫాస్ట్ అంటూ డెత్ జరిగింది. తర్వాత 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్. స్టేట్ రీఆర్గనైజేషన్ అండ్ రీఆర్గనైజేషన్ తర్వాత ఏపీ స్టేట్ మెడ్రాస్ నుంచి ఫామ్ అయిపోయింది అప్పుడే అక్టోబర్లో 1953లో. ఆ తర్వాత 1954లో పంచశీల్ PANCHASHEL అగ్రిమెంట్, పంచశీల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఓకే, అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ పంచశీల్ ప్రిన్సిపల్స్? మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ సోవర్నిటీ ఆఫ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ. ఓకే, ఇది కరెక్టే. మ్యూచువల్ నాన్ అగ్రెషన్. ఓకే, ఇది కరెక్టే. మ్యూచువల్ ఇంటర్ఫియరెన్స్ ఇంటర్నల్ అఫేర్స్లో ఒకటినొకటి ఏలు పెట్టొచ్చు అంట. సో మన ఆన్సర్ ఇదే, సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సి చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, ద పంచశీల్ ప్రిన్సిపల్స్ లేటర్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద 10 ప్రిన్సిపల్స్ అడాప్టెడ్ విచ్ ఫేమస్ కాన్ఫరెన్స్? ఓకే, పంచశీల్ యొక్క ప్రిన్సిపల్స్ తర్వాత 10 ప్రిన్సిపల్స్లో కలిపారు. ఎక్కడ? ఏ కాన్ఫరెన్స్లో అని? బెల్గ్రేడ్ కాన్ఫరెన్స్ 1961 కాదు. ఓకే, బాండంగ్ కాన్ఫరెన్స్ 1955. ఓకే, బాండంగ్ కాన్ఫరెన్స్ 1950. ఇది ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియా. INDONESIA ఇండోనేషియాలో జరిగింది, అది గుర్తుంచుకోండి. శాన్ ఫ్రాన్సిస్కో కాదు, ఇది కాదు. ఓకే, నెక్స్ట్ బి కదా, బాండంగ్ కాన్ఫరెన్స్ 1955. ఓకే, 1954లో పంచశీల్ జరిగింది. ఆ తర్వాత 1955లో సేమ్ అదే పంచశీల్ అగ్రిమెంటే
టెన్ ప్రిన్సిపల్స్లో కలిసిపోయి ఇండోనేషియాలో బాగా ఇంకా పాపులర్ అయింది. దీనివల్లే ఈ 10 ప్రిన్సిపల్స్ వల్లే మనం నాన్ అలైన్మెంట్ అనే పాలసీని కూడా బాగా స్ట్రెస్డ్ సోవర్నిటీ, నాన్ అగ్రెషన్, నాన్ ఎలిమెంట్ ఇన్ కోల్డ్ వార్ టైంలో. ఓకే, 1955 ఆ టైంలో రష్యా అమెరికా మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. మనం ఒక సైడ్ తీసుకోమంటే మేము ఎట్ సైడ్ ఉండము, యుద్ధంలో పార్టిసిపేట్ చేయము, మేము థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద ఫామ్ అవుతాము, మా పాలసీ ఏంటంటే నాన్ అలైన్డ్ పాలసీ అని చెప్పి అప్పుడు చేస్తారనమాట. అదే 1955లో జరిగింది. ఓకే, ద బాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ వాస్ హెల్డ్ ఇన్ ఇండియా, చైనా, ఇండోనేషియా. నేను ఇందాక చెప్పాను ఆన్సర్ ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియాలో జరిగింది. ద బాండింగ్ కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్ ఇన్ బాండింగ్, ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా, మయన్మార్, సెయిలాన్, పాకిస్తాన్ ప్లేడ్ లీడింగ్ రోల్స్ ఇన్ ఆర్గనైజింగ్. ఓకే, ఇండియా, ఇండోనేషియా, మయన్మార్, సెయిలాన్ అండ్ పాకిస్తాన్ కూడా ఉంది ఆ 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ బాండింగ్ కాన్ఫరెన్స్లో. అది గుర్తుంచుకోండి. విచ్ ఇండియన్ లీడర్ ప్లేడ్ ఎ ప్రామినెంట్ రోల్ ఎట్ ద బాండింగ్ కాన్ఫరెన్స్? ఇంకెవరు? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెహ్రూ గారు, అది గుర్తుంచుకోండి. ద కోర్ ఫారెన్ పాలసీ ఓరియంటేషన్ ఇండియా బిగాన్ టు crystallized by the mid-90s, especially after banding in known as non-alignment. ఐసోలేషనిజం కాదు, మిలిటరీ అలయన్స్ వెస్ట్ కాదు, ఇదేది కాదు. ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, నాన్ అలైన్మెంటే. మనం చేసింది నాన్ అలైన్మెంట్. 10th క్లాస్లో దేని మీద పెద్ద ఎస్సేనే ఉంది, నాకు అలా గుర్తుంది. లేదంటే బాండింగ్ కాన్ఫరెన్స్లో అది మెయిన్ ప్రిన్సిపల్ అయిందని కాదు. బాండింగ్ కాన్ఫరెన్స్ లెట్ ద గవర్నమెంట్ ఫర్ ద నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఓకే, నాన్ అలైన్మెంట్ నాట్ జాయినింగ్ ఎనీ మేజర్ కోల్డ్ వార్ మిలిటరీ బ్లాక్. ఓకే, ఇండియా sought to maintain freedom of judgment in international affairs. అది గుర్తుంచుకోండి. Which important domestic institution guiding India's economic policy began its actual work in early 1950s by preparing first 5-year plan? ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఎవరు చేస్తాడు? ప్లానింగ్ కమిషన్, COMISSION, ప్లానింగ్ కమిషన్ కూడా చేస్తాడు. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, అది ఎప్పుడు సెటప్ అయింది? మార్చ్ 1950. ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాము. అండ్ ఫస్ట్ 5-year ప్లాన్ అనేది 1951 to 56. గాయస్, ప్లానింగ్ కమిషన్ మీద కూడా మన 5-year ప్లాన్స్ మీద కూడా ఒక వీడియో చేయండి అని అంటే చేస్తాను. మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు చేయాలని ఉంది ప్లానింగ్ కమిషన్ మీద నెక్స్ట్. ఎందుకంటే హిస్టరీ ఇంకా మనం ఆల్మోస్ట్ 1828 నుంచి ఇప్పుడు 1955 వరకు మనం ఇప్పుడు చేసుకుంటూ వచ్చేసాము బై ప్లేలిస్ట్ సిరీస్లో. ఇక్కడ దాకా వచ్చాం మనం. సో మీకు నెక్స్ట్ ఇంకా ఈ హిస్టరీ తర్వాత ఈ 5-year ప్లానింగ్లో మీరు 1956 ప్లాన్స్ 5-year ప్లాన్స్ మీద వీడియో చేయండి అని అంటే సిరీస్ చేస్తాను, చెప్పండి. దట్స్ ఆల్. ద ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ మార్చ్ 1950. ఓకే, 1950లో సెటప్ అయింది. మనం ఎక్కడున్నాం? ఐ లాస్ట్ మై ట్రైన్ ఆఫ్ థాట్, సారీ. లెట్స్ గో ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ మోస్ట్ ఫోకస్డ్ ఆన్ విచ్ సెక్టర్? ఓకే, 1950లో ప్లానింగ్ కమిషన్ సెటప్ అయింది. ఓకే, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951 to 55 మధ్యలో జరిగిందా? ఒకసారి చూద్దాం. 1951 to 56. 1951 to 56లో ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్ట్ అయింది. ఆ 5-year ప్లాన్ దేని మీద ఉంది? హెవీ ఇండస్ట్రీ. మనకు అప్పుడు బేసిక్గా ఫుడ్కే దిక్కు లేదు, చాలా కటిక పేదరికంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు కొట్టిన దెబ్బకి. సో హెవీ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసే సీన్ లేదు. డిఫెన్స్ మీద డబ్బులే లేవు, మన డిఫెన్స్ ఎక్కడి నుంచి, మెటీరియల్స్ ఎక్కడి నుంచి, వెపన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్పటికి ఇంకా మనకి అంత తెలియదు, ఎందుకంటే మన లిటరసీ రేటే చాలా లో ఉంది. మా 1955లో మన లిటరసీ రేట్ 51, ఆ టైంలో LITERACYRATE ఆల్మోస్ట్ ఎంత? 10% to 20%, అంతకంటే ఎక్కువ లేదు లిటరసీ రేటు. కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కూడా మనం ఫోకస్ చేసే ఛాన్స్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, సి ఆన్సర్ గుర్తుంచుకోండి. పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా ఫేస్డ్ సీరియస్ ఫుడ్ అండ్ రా మెటీరియల్ షార్టేజెస్. ఓకే, ద ఫస్ట్ ప్లాన్ ప్రయారిటైజ్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ పవర్ టు రేస్ ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, అది ఎప్పుడు? 1951 to 56. ఓకే, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు సెటప్ అయింది? 1950లో సెటప్ అయింది. ఇంప్లిమెంటేషన్ IMPLEMENTATION ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి 1951 to 56లో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26 January 1950. 26 January in 1950లో మనకు ఫస్ట్ కాంపెన్సేషన్ వచ్చింది. ఎందుకు? ఇండియా గెయిన్, మనకి 1947లోనే వచ్చింది. అయ్యే ఛాన్స్ అయితే. అడాప్షన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ 1930, దానికి 26 Januaryలో. ఓకే, పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ కూడా మనం 1930లో 26 Januaryలో జరిగింది అని అన్న 26 Januaryలోనే. ఓకే, అది కూడా అవ్వచ్చు. రిపబ్లిక్ డే అన్నాడు మనం, పూర్ణ స్వరాజ్ డే అని కాదు, రిపబ్లిక్ డే.
సో బి అయ్యే ఛాన్స్ లేదు. ద డే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇట్ ఎఫెక్ట్ అండ్ ఇండియా బికేమ్ రిపబ్లిక్. ఆన్సర్ వచ్చేసి సి. సి ఇస్ ది ఆన్సర్. చూసారు కదా. ఓకే. ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నోట్స్ దట్ ఆన్ ద ఫస్ట్ రిపబ్లిక్ డే 26 January 1950 వాట్ మేజర్ ఈవెంట్ అకర్డ్ ఇన్ ఢిల్లీ. ఓకే. మేజర్ ఈవెంట్ ఏమక్కరైంది 26 January 1950కి మనకి కంప్లీట్ కాన్స్టిట్యూషన్. COMPLETE CONSTITUTION. ఓకే. కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్వర్క్ ఫంక్షనింగ్లోకి వచ్చింది. అడాప్షన్ ఆఫ్ క్విట్ ఇండియా రెజల్యూషన్ అది 1942లో జరిగింది. ఇది కాదు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ అది 1951 to 56. ఇక్కడ మనం 50 గురించి మాట. ఇది 51 to 52. 1951 to 52 మధ్యలో జరిగింది ఇది. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ సోవరెన్ డెమోక్రటిక్ స్వేరింగ్ ఇన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే. మనకు కాన్స్టిట్యూషన్ ఫుల్ ఫార్మ్ అయింది అని అంటే అప్పుడే ప్రెసిడెంట్ కూడా స్వేరింగ్ ఇన్ జరిగాడు. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ వచ్చేసి 1953. ఈ 3 ఆప్షన్లు వెళ్ళిపోయిన సి ఒకటి ఉంది. సో సి చేద్దాం. ఓకే. సి. ఏ గన్ సెల్యూట్ అండ్ ఫ్లాగ్ హోస్టింగ్ మార్క్ దిస్ హిస్టారిక్ మూవ్మెంట్. గుర్తుంచుకోండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓత్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నమెంట్ హౌస్. ఓకే. 1950లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే రాజేంద్ర ప్రసాద్. RAJENDRAPRASAD. రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్. ఓకే. 1950లో ఇంకేమైంది? ప్లానింగ్ కమిషన్ PLA నిర్ణయించి ప్లానింగ్ కమిషన్ సెటప్ అయింది. ఓకే. కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ ఫార్మ్ అయ్యాడు కానీ ఎలక్షన్స్ జరగలేదు. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఇంకా ఫార్మ్ అవ్వలేదు. అప్పుడు ఎలక్షన్లు జరగలేదు 1950లో. ఓకే. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 1951 to 52లో. మనకి ప్రెసిడెంట్ వచ్చేసాడు కదా రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరిగినాయి అనమాట. ఓకే. మనకి ప్రైమ్ మినిస్టర్ లేడు, మినిస్టర్ లేడు, ఎమ్మెల్యే లేరు, వీళ్ళందరినీ ఫామ్ చేయాలి. ప్రెసిడెంట్ డ్యూటీ అదనమాట, ఒక గవర్నమెంట్ రన్ చేయించాలి అని. సో ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్ వీళ్ళందరినీ నియమించి వాళ్ళతోటి ఎలక్షన్లు కట్టించి 1951 to 52లో ఈ ప్రెసిడెంట్ మొత్తానికి ఇది చేశాడనమాట. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అకార్డింగ్ టు SSC రిలవెంట్ మోడర్న్ హిస్టరీ ద పీరియడ్ ఫ్రమ్ 1939 to 1947 ఇన్ ఇండియా బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. ఎర్లీ కొలోనియల్ ఎక్స్పాన్షన్ కాదు. ఫేజ్ ఆఫ్ ప్యూర్లీ సోషల్ రిఫార్మ్లు. మనకు సోషల్ రిఫార్మ్లు చాలా తక్కువ. ఎర్ ఆఫ్ మోడరేట్ పాలిటిక్స్ కాదు. నేషనలిజము, వారు, ఫైనల్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. బి వచ్చేసి ఆన్సర్. ఓకే. బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ ఈవెంట్ అండ్ ఇయర్ ఇన్ ద 1939 to 1950 పీరియడ్. ఓకే. క్విట్ ఇండియా మూవ్మెంటా, క్యాబినెట్ మిషనా? క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి 1942లో ఉంటుంది. 42 ఇది. సో ఏ కాదు, ఏ కూడా కాదు. క్యాబినెట్ మిషన్ 1946. ఓకే. క్యాబినెట్ మిషన్ 1946. ఓకే. ఇంకోటి గుర్తుంచుకోవాలి, క్రిప్స్ మిషన్. ఒకసారి రివైజ్ చేద్దాం. క్రిప్స్ మిషన్ వచ్చేసి 1942లో ఉంది. క్రిప్స్ మిషన్ 1942లో వచ్చింది. క్యాబినెట్ మిషన్ 1946. ఇండిపెండెన్స్ వచ్చేసి 1950 కానే కాదు. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ 1940 అస్సలు కాదు. ఓకే. క్యాబినెట్ మిషన్ వచ్చేసి 1946లో జరిగింది. అది గుర్తుంచుకోండి. ఓకే. క్యాబినెట్ మిషన్ అరౌండ్ ఇండియా in 1946. క్విట్ ఇండియా వాజ్ లాంచ్డ్ in 1942. ఓకే. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ 1947. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ 1950. ఓకే. నెక్స్ట్ విచ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ 1950 ఫార్మల్లీ ఎండెడ్ ఇండియా స్టేటస్ యాజ్ ఎ బ్రిటిష్. ఏముంది? 26 January రిపబ్లిక్ డే. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951 to 52. 1951 to 52లో జరిగింది కాబట్టి ఏ కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డిక్లరేషన్ ఆఫ్ రిపబ్లిక్. బిఏ. సైనింగ్ ఆఫ్ పంచశీల్ ఎప్పుడు సైన్ అయింది గైస్? ఒకసారి గుర్తుంచుకోండి. 1954 పంచశీల్. ఓకే. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ వచ్చేసి 1953. ఓకే. అంటిల్ 1950 ఇండియా వాజ్ డొమినేటెడ్ అండర్ బ్రిటిష్ క్రౌన్. ఓకే. అప్పటి 1950 వరకు కూడా ఈ బ్రిటిష్ క్రౌన్ అండర్లోనే ఉంది. ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిపోయిన తర్వాత, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత బ్రిటిష్ నుంచి మనం ఇండిపెండెంట్ ఒక కంట్రీగా విడిపోయాం. టోటల్లీ బ్రిటిష్ వాళ్ళు ఇంకా కంప్లీట్లీ అథారిటీ అంతా దొబ్బమెట్టుకున్నారు. ఓకే. ద ఫస్ట్ లోక్సభ ఫార్మ్డ్ ఆఫ్టర్ 1951 to 50 ఎలక్షన్స్ ఫంక్షన్ ఫర్ ఇట్స్ ఫుల్ టైమ్. ఓకే. సో 1951 to 52 ఎలక్షన్స్ జరిగినాయి. సో గవర్నమెంట్ 52లో ఫార్మ్ అయింది. 52 + 5 అంటే 57. 1950 to 57. ఎప్పుడన్నా సరే 5 years ఉంటుంది కదా ఏ గవర్నమెంట్ అన్నా. బి. ఓకే. బి ఈజ్ ది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిస్క్రిప్షన్ బెస్ట్ ఫిట్స్ ద మ్యాండేట్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్ ఇన్ 1950? విచ్ డిస్క్రిప్షన్ బెస్ట్ ఫిట్స్ మ్యాండేట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ సెటప్ ఇన్ 1950? ఓకే. డిస్క్రిప్షన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఏముంది? ప్లాన్స్, డిజైనింగ్ ఎకనామిక్ ప్లాన్స్ అండ్ అలొకేటింగ్ ప్లాన్ రిసోర్సెస్. దీనికి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సి.
ఓకే, ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫార్మింగ్ ఆంధ్ర స్టేట్? ఓకే, లింగ్విస్టిక్, LINGUISTIC. ఓకే, భాషా ప్రధానమైన స్టేట్లు ఫార్మ్ అవ్వాలి అనే ఉద్దేశంతో. ఓకే, ఫస్ట్ లింగ్విస్ట్ స్టేట్ క్రియేటెడ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, బి. ఓకే, నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ పంచశీల్ అండ్ బ్యాండింగ్ డెవలప్మెంట్స్ 1954 to 55 ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే మార్క్ ఇండియాస్ అలైన్మెంట్ విత్ వెస్టర్న్ మిలిటరీ బ్లాక్స్. మనం వెస్టర్న్ మిలిటరీ బ్లాక్స్తో ఎప్పుడు ఎలై అవ్వలేదు. ఈ పంచశీల్ అగ్రిమెంట్ అది కాదు, మనం చేసింది ఏంటి, నాన్ అలైన్మెంట్. ఈ పంచశీల్ వల్ల నాన్ ALIGNMENT మేము లెఫ్ట్ ఉండము రైట్ ఉండము అనే ఉద్దేశాన్ని బాగా ప్రిన్సిపల్ని ఎర్లియర్ బిల్డింగ్ నాన్ అలైన్డ్ అండ్ పీస్ఫుల్ ఆర్డర్, బి ఈస్ ది ఆన్సర్. బట్ చూద్దాం మిగతా. ఓన్లీ రిలేట్ ఎకనామిక్ ప్లానింగ్కి పంచశీల్కి సంబంధం లేదు, ప్యూర్లీ డొమెస్టిక్ స్టేట్ రీఆర్గనైజేషన్ కానే కాదు. పంచశీల్ అగ్రిమెంట్ అనేది బి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ అరేంజెస్ ద ఈవెంట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్? ఓకే, చూడండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు? 1942. క్రిప్స్ మిషన్ 1942. ఓకే, ఇండిపెండెన్స్ 1947. కాన్స్టిట్యూషన్ 1950. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 1942లో, ఇది 1942లో జరిగింది. సో ఏది కరెక్ట్? ఆన్సర్ వచ్చేసి ఏ అయితే కాదు. చూడండి, క్రిప్స్ మిషన్ వచ్చేసి ఎర్లీ 1942, క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 ఆగస్ట్లో జరిగింది. 1942 ఇది వచ్చేసి ఎర్లీ బిఫోర్ ఆగస్ట్, కరెక్ట్ డేట్ గుర్తులేదు, బిఫోర్ ఆగస్ట్లో జరిగింది. క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాతనే గాంధీజీ వచ్చి క్రిప్స్ మిషన్ ప్రపోజ్ చేశారు. మేము మీకు అలా చేస్తాం ఇలా చేస్తామంటే తొక్క చేస్తారు మీరు, మీ ప్రపోజల్ నాకు నచ్చలేదు, క్విట్ ఇండియా మూవ్మెంట్ అని అప్పుడు గాంధీజీ లాంచ్ చేశారు అనమాట, క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాత. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఆన్సర్ వచ్చేసి బి, సారీ బి. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. చూసారు కదా, క్విట్ ఇండియా లాంచ్ ఇన్ August 42. ఓకే, క్రిప్స్ మిషన్ ఎర్లీ ఇన్ 1942 ఆగస్ట్లో ఇది. ఓకే, నెక్స్ట్, అరేంజ్ దీస్ డెవలప్మెంట్స్ ఇన్ కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్. ఫస్ట్ జనరల్ ఎలక్షన్, ప్లానింగ్ కమిషన్, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, పంచశీల్. ఓకే, ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ అన్నిటికంటే ముందు 1950. ఓకే, బి వచ్చేసి 1950లో జరిగింది. తర్వాత ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, ఏ వచ్చేసి 1951 to 52లో జరిగింది. ఓకే, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. ఓకే, సి వచ్చేసి 1953లో జరిగింది. ఓకే, బిఏసి ఎక్కడ ఉంది, BADC BSc ఏ ఉంది ఇక్కడ. ఓకే, డి వచ్చేసి పంచశీల్. ఓకే, ఏ వచ్చేసి ఏ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ మనకి, ఏ. చూసారు కదా, ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈవెంట్ ఇయర్ కరెక్ట్గా మ్యాచ్. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో, ఏ కాదు. ఇండిపెండెన్స్ 1947లో, ఇది కూడా కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 1950. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఆంధ్ర స్టేట్ 1953లో ఫార్మ్ అయింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, which constitutional body is directly linked to the event of 26th November 1949? Okay, enforcement, ENFORCEMENT, enforcement of constitution. Finance commission, Union Constituent Assembly of India, election commission మనకి 1950లోనే ఫార్మ్ అయి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడే 51 to 52లో అది ఎలక్షన్ చేస్తుంటుంది. ఓకే, ఇది 50 కానీ కరెక్ట్గా చెప్పలేను నేను, నోట్ చేసుకోకండి, నేను డౌట్లో ఉన్నా. బట్ ఎలక్షన్ కమిషన్ అయితే కాదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఛాన్స్ ఉంది. 1949లో అది ఫార్మ్ అయ్యి అందులో నుంచే మొత్తానికి జరిగినట్టుంది. ఫైనాన్స్ కమిషన్ అయితే కాదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేబీ సి అనుకుంటున్న ఆన్సర్, సి. యా, కరెక్టే. ఓకే, మనకి 1949లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది కానీ ఎలక్టెడ్ అసెంబ్లీ లేదు. ఓకే, అది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఆన్ ద పీరియడ్ ఆఫ్ 1939 జనరల్లీ టెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓన్లీ ఏన్షియంట్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, బి. 1939 to 59 ఫ్రీడమ్, బి కనిపించింది కదా, ఆన్సర్ ఈస్ బి. ఓకే గైస్, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. సో మన హిస్టరీ అనేది మ్యాక్సిమం కవర్ చేసాము. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.